వ. ఇంట్లో అమ్మ, నాన్న, తాత, మామ, బుడత, ఉడత. మామ చేతిలో మామిడి పండ్లు, తాత చేతిలో బూరెలు. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ దోసెలు పోస్తుంది. నాన్న తెచ్చెను గారెలు రెండు, ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. మామ తెచ్చెను మామిడి పండ్లు, ఉడతకు రెండు బుడతకు రెండు. తాత తెచ్చెను బూరెలు 6, ఉడతకు 3 బుడతకు 3. అమ్మ పోసెను దోసెలు బోలెడు, ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని? నాన్న తెచ్చెను గారెలు రెండు, ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. మామ తెచ్చెను మామిడి పండ్లు, ఉడతకు రెండు బుడతకు రెండు. తాత తెచ్చెను బూరెలు 6, ఉడతకు 3 బుడతకు 3. అమ్మ పోసెను దోసెలు బోలెడు, ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని? పిల్లలు, గేయంలో ఉడత పదంపై క్లిక్ చేయండి. ఉ, డ, త. You are right. You are right. You are right. You are right. కొమ్మ పైన ఉడత ఉంది. ఉడత జామ పండును చూసింది. ఉడత జామ పండును తింటున్నది. వాక్యాల్లోని ఊడాత పదాన్ని గుర్తించండి. దానిపై క్లిక్ చేయండి. You are right. You are right. You are right. పిల్లలు, ఉడత పదంలో డా అక్షరం ఎలా రాయాలో మీకు ముందే తెలుసు కదా. వు అక్షరాన్ని, తా అక్షరాన్ని ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు వు అక్షరాన్ని ఎలా రాయాలో ఉమ చింతగింజలతో చూపిస్తుంది. ఉమపై క్లిక్ చేయండి. వు రాయడం ఎలాగో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఇలాగే రాయటానికి ప్రయత్నించండి. పిల్లలు, ఇప్పుడు తా అక్షరాన్ని ఎలా రాయాలో చూద్దాం. లత తన దగ్గర ఉన్న బంతిపూల రెక్కలతో తా అక్షరాన్ని రాయడం చూపిస్తుంది. లతపై క్లిక్ చేయండి. పిల్లలు, వర్ణమాలలో వు, డ, త అక్షరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. వాటిపై క్లిక్ చేయండి. You are right. You are right. You are right. నీకు గారె కావాలా, బూరె కావాలా, పండు కావాలా, దోసె కావాలా?